మీలో చాలా మందికి వడ్డీ లెక్కలంటేనే చాలా భయం. సో అలాంటి వడ్డీ లెక్కల్ని మైండ్ క్యాల్కులేషన్స్ తోటి వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం వడ్డీ లెక్కలు ఏ మాత్రం కూడా రానటువంటి వ్యక్తుల కోసం మాత్రమే. చాలా మంది మన ఊర్లో పెద్దవాళ్ళు ఇలా క్వశ్చన్ వేస్తే అలా ఆన్సర్లు వడ్డీ లెక్కలు చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థులకి వడ్డీ లెక్కలు ఎలా చేయాలో ఇప్పటికీ తెలియదు. బట్ దానికోసం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు క్యాల్కులేటర్ లో చేయొచ్చు, లేదా ఈజ్వల్ PTR/100 అనేటువంటి ఫార్ములాస్ తోటి చేయొచ్చు. ఇక్కడ అసలు 100 రూపాయలు అనుకోండి సపోజ్, ఓకేనా? సో ఇక్కడ నేను నెలకు మాత్రమే రేట్ ఇస్తున్నానండి, సంవత్సరానికి కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వడ్డీ అనేటువంటిది ధర్మ వడ్డీ అండి. జనరల్ గా మన ఊర్లలో ఏం చేస్తారంటే 2 రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అంతకంటే ఎక్కువనే ఇస్తూ ఉంటారు, బట్ నేను కన్సిడరబుల్ గా మనం 2 రూపీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు 100కి నెలకి 2 రూపాయల చొప్పున అయితే గనక, సపోజ్ ఇక్కడ నేను ఇంకొక 0 పెంచాను అంటే ఇక్కడ 1000 రూపాయలు చేశాను. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ ఇంకొక 0 పెరుగుతుంది, 20 రూపీస్ అవుతుంది, రైట్? సపోజ్ ఇక్కడ నేను ఇంకొక 0 పెంచాను అంటే 10,000 రూపీస్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక 0 పెరుగుతుంది, 200 రూపీస్ అవుతుంది, రైట్? సపోజ్ ఇక్కడ నేను 1 lakh రూపీకి నేను నెలకు, ఇవంతా కూడా నెల చొప్పునే అండి, ఓకేనా? సో ఇక్కడ ఇంకొక 0 కూడా పెరుగుతుంది, ఎంత అంటే 2000 రూపీస్. ఇది బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 1 లక్ష రూపాయలకి 2 రూపాయల చొప్పున వడ్డీ అయితే కనుక 2000 రూపాయలు అవుతుంది. ఒకవేళ 1 రూపాయి అయింది అనుకోండి 1000 రూపాయలు అవుతుంది, సింపుల్. సపోజ్ 4 లక్షలకి 2 రూపాయల వడ్డీ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంత ముందు ఏం చెప్పాను నేను, 1 లక్షకి 2000 రూపాయలు, 1 లక్షకి 2000 రూపాయలు, ఓకేనా? సో అప్పుడు 4 లక్షలకి ఏమవుతుంది, ఇంటూ 4 చేయండి, అప్పుడు ఆన్సర్ మనకి ఎంత, 8,000 రూపాయల వడ్డీ. 2.5 లక్షలకు చూసుకుందాం. సో మరి ఇప్పుడు ఏం చెప్పినాం, 1 లక్షకి 2 రూపాయల వడ్డీ చొప్పున ఎంత రావాలి మనకు, 2,000 రూపాయలు రావాలి. ఇంకొక లక్షకి సపోజ్ ఇంకొక లక్షకి ఎంత రావాలి, ఇక్కడ కూడా ఇంకొక 2,000 రూపాయలు రావాలి. కానీ ఇంక ఎక్స్ట్రా ఇంకేముంది, 50,000 మాత్రమే ఉన్నది, 50,000 మాత్రమే ఉన్నది. 50,000 కి ఏం రావాలి, ఇక్కడ 1000 రావాలి. సో మొత్తం కలిపితే ఎంత అన్నట్టు ఇక్కడ 5,000. ఇలానైనా చేయొచ్చు. లేదు అంటే కనుక మనకు లక్షకి ఎంత, 2,000 రూపాయలు. మరి 2.5 కి ఎంత అంటే 2.5 lakhs కింద ఏం చేస్తాం మనం, ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకున్నా సరే మనకు 5,000 రూపీస్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. 5,000 రూపీస్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే 5 లక్షల రూపాయలకి 2 రూపాయల చొప్పున ఒక నెలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి, రైట్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన యొక్క ఛానల్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.